హలో మామ, నమస్తే. మ్యాటర్ ఏంటంటే, నిన్నైతే నేను పవర్ వెళ్తున్నప్పుడు తమ్ముడు వచ్చి, అన్నా నువ్వు ఎలా అన్నా ఇంత హ్యాపీగా ఉంటావు, పవరాలు తీసుకుంటావు, నీ పని చేసుకుంటావు, ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు అన్నా, అందరూ ఇట్లా టెన్షన్స్తో ఉంటే, మీ ఫ్రెండ్స్ అందరూ ఇట్లా ఉంటే నువ్వు ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు అన్నా ఓ మాట అడిగాడు. సరే నేను వాడికి ఏం చెప్పానంటే, తమ్ముడు నేను ఒక 3 సూత్రాలు పాటిస్తాను తమ్ముడు, నీకు చెప్పమంటావా అంటే చెప్పన్నా అన్నాడు. సరేలే ఇంకా చెప్పన్నా అంటే 3 సూత్రాలు. నేనైతే మూడు సూత్రాలు పాటిస్తాను, మీరు ట్రై చేయండి. మూడు సూత్రాల్లో ఫస్ట్ వచ్చేసరికి, మీ పొరుగు వారిది దేన్ని ఆశించకూడదు. అంటే మీ పొరుగు వారిది, మీ ఇంటి పక్కన కానీ మీ ఇంటి ఎదురున్నారు కానీ దేన్ని ఆశించకూడదు. పంచదార రవ్వ కూడా ఆశించకూడదు. సెకండ్ది, మీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. కొంతమంది ఉన్నది లేనట్టు చెప్తారు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఎందుకంటే దానివల్ల గొడవలు అవుతాయి. వాళ్ళకి చెప్పడం వల్ల ఏం లాభం వచ్చితే నాకు తెలియదు, కానీ మీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మూడోది వచ్చేసరికి నరహత్య చేయకూడదు. నరహత్య చేయడం అంటే మనిషిని చంపడమే. దానివల్ల ఏమొచ్చిందో నాకు తెలియదులే, కానీ ఏదో నలుగురు వెనకుండేసరికి అలా చేస్తారు తప్పించి, వాడిని జైలు తీసుకెళ్ళి వాడి శిక్ష అనుభవించేటప్పుడు ఆ నలుగురు వెనకుండరు. ఒక పని చేసేటప్పుడు ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాము అనేది. ఆలోచన హ్యాపీగా ఉండాలనుకున్నా కానీ, మీరు 3 సంవత్సరాలు పాటించాలనుకున్నా కానీ, మీరు ఈ 3 సూత్రాలు పాటించండి. ఫస్ట్ది, మీ పొరుగు వారి దేన్ని ఆశించకూడదు. మీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మూడవది, నరహత్య చేయకూడదు. ఒకవేళ మీరు పాటించండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి పెట్టండి. అంతే మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కామెంట్ చేయండి, ఫాలో చేయండి. నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. అంతే మామ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.